అనుభవించాల్సిన ఆనందాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నీ కుటుంబంలో నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు చక్కగా ఆనందంతో నీ జీవితం అనే పంటలో ఒక మంచి మేలు చూస్తూ, నీ జీవితం అనే పంటలో ఒక మంచి నిద్రపోతూ, నీ జీవితం అనే పంటలో కడుపు నిండా అన్నం తిని ఆనందంగా ఉండవలసిన నీ జీవితం అనే పంటలో ఒక తెగులు రాకుండా చూసుకోవాలి, ఒక రోగం రాకుండా చూసుకోవాలి. దేవుని యొక్క పోలికతో చేయబడిన ఈ మానవ జన్మ ఎంతో విలువైనది ప్రియులారా. ఈరోజు నీ యొక్క పంటను ఏం చేస్తున్నావు? జీవితం అనే పంట సామెతలు గ్రంథంలో 13వ అధ్యాయం 2వ వచనంలో నీ నోటి ఫలము చేత నువ్వు ఫలించాలి. నీ జీవితంలో ఆనందాన్ని అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలి. ఈ రాత్రి నీ జీవితం అనే పంటను కాపాడుకోవటానికి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు వేసిన పత్తి తోట కోసమే ప్రయత్నం చేస్తున్నావు కానీ, మిరప తోట కోసమే ప్రయత్నం చేస్తున్నావు కానీ, నువ్వు వేసే పంటల గురించి ఎంతో ఆలోచనతో దానికి ఖరీదైన మందును తీసుకొచ్చి ఆ తెగులు ఆపాలని, పురుగు ఆపాలని, పంట పండించి చక్కగా నువ్వు వర్ధిల్లాలని చూస్తున్నావు కానీ, వాటిని మించిన పంట నీ జీవితం అనే పంట, నీ ఆరోగ్యం అనే పంట, నీ ఆనందం అనే పంట. దానికొక తెగులుంది, దానికొక పురుగుంది. ఆ తెగులు రాకుండా, ఆ పురుగు రాకుండా మానవ జీవితము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అన్ని పంటల కంటే మానవ జీవితం అనే పంటను కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకుంటున్నారండి? దేవుడిచ్చిన ఈ అవయవాలు చాలా విలువైనవి. నీకిచ్చిన ఊపిరితిత్తులు, నీకిచ్చిన కిడ్నీలు, నీకిచ్చిన ఆత్మ, నీకిచ్చిన అవయవాలు కొన్ని కోట్లు పెట్టినా, కొన్ని లక్షలు పెట్టినా నువ్వు వాటిని సంపాదించుకోలేవు కదా. ఈరోజు తోట పాడైతే మరొక తోటనేస్తావు. ఈరోజు ఒకవేళ నీ వ్యవసాయంలో నష్టం వస్తే మరొక సంవత్సరంలో దాన్ని నువ్వు కాపాడుకోవటానికి, దాన్ని సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేస్తావు. మరి నీ జీవితం అనే పంటను నువ్వు పాడు చేసుకుంటే మరలా నీ జీవితం వస్తుందా? ఏమండి, నీ జీవితం అనే పంటను పాడు చేసేది ఏదో నేను చెప్పనా? దేవుని మాట అబద్ధమని అవ్వ ఎప్పుడైతే ఆ అబద్ధాన్ని నమ్మిందో, తినవద్దన్నది తిన్నదో, ఆమె జీవితం